కొంతమంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే కావాలని మాఫింగ్ చేసి ఇలా చేశారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? కావాలని రోజా మాట్లాడడానికి ఒక మనిషి ప్రాణం తీసుకోరుగా. ఇప్పుడు స్పాట్ లో మనిషి చచ్చిపోయినా కూడా కావాలని ఎలా చేస్తారు? అసలు దానికి కళ్ళుండి మాట్లాడుతున్నా, కళ్ళు లేకుండా మాట్లాడుతున్నా, దానికి బుద్ధి జ్ఞానం శాంతం చిప్పుపోయింది. దానికి పోయి అది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావట్లా. బాగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలము డబ్బులు విచ్చలవిడిగా దోసుకొని పేద ప్రజల సొమ్ము పందికొక్కలా తిని అడ్డంగా బలిసి వాళ్ళ రోజున ఒక మనిషి ప్రాణం పోయినా సరే మానవత్వం లేకుండా నీచంగా మాట్లాడే ఆ నీచాతి కుక్కని చెప్పు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా కొడతారనమాట. దీని వెనకాల చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ మాఫింగ్ చేసి అది కారు కింద అలా చేశారు అది అని మాట్లాడుతున్నారు. మాఫింగ్ చేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు మాఫింగ్ చేయడానికి వీళ్ళకిలాగా నీచమైన రాజకీయం, కుళ్ళు రాజకీయం, మర్డర్ల రాజకీయము, మనుషుల ప్రాణాలు చెలగాటం పెట్టి ఆడే రాజకీయం, నీచమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది వైసీపీ కార్యకర్తలని నిర్దాక్షిణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు కూడా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట ఏంటని అంటే డ్రైవర్ గుద్దాడు కాబట్టి డ్రైవర్ మీద కేసు పెట్టాలి కానీ అందరి మీద జగన్ గారి మీద కావాలని కేసు బనాయిస్తున్నారు అది ఇదని మాట్లాడారు. జగన్ గారి మీద కావాలని కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఒక కేసులో 4-5 ఉన్నప్పుడు 4 ఇరికిస్తారు, ఒక్కనే పెట్టారుగా. ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తారు, వాటితో పాటు 4 వెళ్ళినప్పుడు 4 పెడతారు. ఒక్కనే పెట్టచ్చు కదా, పొడిచిన ఒక్కనే పెట్టాలి కదా. ఆ 4 ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? 4 ముద్దాయిలు కాబట్టి 4 అరెస్ట్ చేస్తారు, ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీలు కానీ రోజా కానీ ఇది గ్రాఫిక్స్ చనిపోయాడు అది ఇదని మాట్లాడారు. దాని మీద మీరేమన్నా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం. పల్నాడులో ఒక బెట్టింగ్ లో డబ్బులు వేసి పోగొట్టుకున్న అతను చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి డిపార్ట్మెంట్ 100 మందికి పర్మిషన్ మాత్రమే ఇచ్చింది. అలాంటిది అనేక జనాలని పోగు చేసుకుని సింగయ్య అనే వ్యక్తి స్వయాన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారు కింద పడ్డా కూడా చూసుకోకుండా ఆ బాధితుడు చనిపోవడం జరిగింది. అరుస్తున్న కేకలు పెడుతున్న ఆ బాధితుడిని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అన్నాడు ఒకళ్ళు డ్రైవర్ అరెస్ట్ చేస్తే అందరి మీద కేసులు పెడతాం ఏంటి అది ఇది అన్నమాట. అంబటి రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు మీ వెహికల్స్ లో 5 మంది వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ డ్రైవర్ పైన కేసు మోపుతుందా? మీ డ్రైవర్ తో సహా కారులో కూర్చున్న మీ అందరికీ వర్తిస్తుందా? అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం, ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి మీరు ఈ విధంగా విజువల్స్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు, అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ సింగయ్య అనే వ్యక్తి తన టైర్ కింద నుజ్జునుజ్జవడం, కాసేపు తర్వాత చనిపోవడం అందరూ చూశారు లైవ్ లో విజువల్స్. అంటే ఇప్పుడు వైసీపీలో ఇలాగ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఈ గవర్నమెంట్ అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ కలియుగంలో కర్మ ఫలితం అనేది ఒకటి ఉంది అన్న. గత 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే అనేక వికృత చేసలు చేసి డిపార్ట్మెంట్ పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు చేశారు పేదలని. ఆ రోజు పెట్టిన తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు చేసల వల్లనే ఈ రోజు వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది వదలడం లేదు. ఎటువంటి తప్పు చేసిన బాధితులను ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం శిక్షగా విధిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం.